ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క కళ్యాణోత్సవాల భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ అన్నదానాలు నిర్వహించేటువంటి కార్యనిర్వాహకు సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, అమ్మవారి యొక్క మహిమ ఏంటి, అమ్మవారి విశిష్టత ఏంటి అని చెప్పి ఒక్కసారి మనం ఈ సార్లు అందరినీ కనుక్కుందాము. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. మీరు? నా పేరు శివ. శివ గారు. శ్రీనివాస్ గారు. సార్ ఎప్పటి నుంచి మీరు ఈ అన్నదాన ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపు? 10 years నుంచి చేస్తాం. 10 years నుంచి. అసలు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అసలు? ఏంటంటే చూసాం ఇప్పుడు చాలామంది అసలు ఇసుకేస్తారు వాళ్ళంత జనం ఉన్నారన్నమాట ఇక్కడ. అసలు ఏంటి అమ్మవారి విశిష్టత? ఎప్పటి నుంచి ఈ తల్లి ఇక్కడ కొలువై ఉన్నది? ఎప్పటి నుంచి అంటే కొన్ని ఏళ్ళ నుంచి, 100 ఏళ్ళ నుంచి ఉంది. ఇదేంటంటే కళ్యాణం స్టార్టింగ్ ఇక్కడ నుంచే. ఇక్కడ కళ్యాణం అయినాకనే బోనాలు హైదరాబాద్. ఏ కారణమైనా ఆషాఢం ఇక్కడ నుంచి స్టార్ట్. మెయిన్ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి యొక్క జరుగుతూ ఉంటాయి. మీరు మీరు అమ్మని ఎంత నమ్ముతారో అంత కోరికలు కూడా తీరుస్తుంది. అమ్మని నమ్మండి, ఎల్లమ్మది. నేను కూడా 10 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తాను ఇక్కడ. మా జూబ్లీస్ కండక్ట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఆయననే మొత్తం స్పెండ్ చేస్తాడు, ఇక్కడ అన్నదానం చేస్తాడు. జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కంటెస్ట్ ఎమ్మెల్యే, ఆయననే అన్నదానం చేస్తాం. మేము కోరికలు తీరుస్తుంది, అందరినీ సల్లా చూస్తుంది. మీరు కూడా ఎంతన్నా నమ్మండి, జాతర చూడండి మీరు కూడా ఎంత ఉందో ఇక్కడ. మీ అంటే ఇంకోటి మనకి దేవాలయం తరపు నుంచి అయితే ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా మొత్తం మీ అంతా మీరుగానే చేస్తున్నారు. మేమంతా మీనుగానే ఓన్గా చేస్తున్నాము. మా స్పెండ్ మొత్తం నవీన్ యాదవ్ గారే మొత్తం అంతా ఆయననే చేస్తున్నారు. అన్నదానం మొత్తం ఆయన చీఫ్ గెస్ట్ మొత్తం. మీ అందరికీ కూడా మరొకసారి అమ్మవారి ఆషాఢ భవనాల్లో శుభాకాంక్షలు అండి. చాలా థ్యాంక్స్ మీ అందరూ కూడా మాతో మాట్లాడినందుకు. ఒక్కసారి హిందూ ఛానల్ని లైక్ చేయండి అని చెప్పండి. 100% లైక్ చేయండి, హిందూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 100% షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.